తెల్ల గులాబీ 11వ భాగం. మంచం చివర తల వంచుకుని కూర్చున్న ప్రఖ్య వైపు చూశాడు. మౌనంగా కూర్చుంది. కనీసం అతని వైపు కూడా చూడడం లేదు. ప్రఖ్యకి ఏమీ అనిపించడం లేదా? ఇన్నాళ్ళు తను కూడా కావాలనుకుంటేనే కదా ఇద్దరూ ఎంజాయ్ చేశాం. ఇప్పుడేం మాట్లాడదేం? ఇందులో ఆదిత్య తప్పే కాదు, నాది ఉంది అని చెప్పదేం? ఆదిత్యని ప్రేమిస్తున్నాను, మేము పెళ్లి చేసుకుంటాం అని డిక్లేర్ చేయదేం? ప్రఖ్య గట్టిగా పిలిచాడు. గబాల్న తలెత్తింది ప్రఖ్య. ఆ కళ్ళలో స్పష్టంగా భయం కనిపిస్తోంది. ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు బయటికెళ్ళమని? మీ అమ్మ పంపించిందా నిన్ను ఇంటి మీదకెళ్ళి గొడవ చేయమని? మా అమ్మనేం అనకండి, మధ్యలో తనేం చేసింది? కోపంగా అన్నాడు. ఓ రోషం పొడుచుకొచ్చేస్తుందే, వెటకారంగా అంది భాను. ఆవిడ మాటలు విననట్లు స్థిరంగా అన్నాడు. ఆదిత్య, ప్రఖ్య, మనం కావాలనుకున్నాం, ఎంజాయ్ చేశాం. నేనేం పారిపోలేదు కదా, నీ ఎదురుగానే ఉన్నా కదా. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వైనా మీ అమ్మకి నచ్చచెప్పు. మళ్ళీ కలుస్తాను, ఆలోచించు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భానుప్రియ నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ అంది. వాడన్నది నిజమేనా? నువ్వే ప్రొవోక్ చేశావా? చెప్పవే, నీకెందుకొచ్చింది పాడు బుద్ధి? బుద్ధిగా చదువుకుంటారని చనువిచ్చి చాలా తప్పు చేశాను. ప్రఖ్య మాట్లాడలేదు. తప్పు నాది. నిన్ను నమ్మి పరాయివాడితో ఒంటరిగా వదిలేశాను. నువ్వింత వీక్ మైండ్ అని అనుకోలేదు. ప్రఖ్య నెమ్మదిగా అంది. నేను ఆదిత్యను మ్యారేజ్ చేసుకుంటాను మమ్మీ. చంపేస్తాను, గర్జించింది భానుప్రియ. నేను ఆశపడిందేంటి? జరిగేదేంటి? ఇంకా జీవితంలోకే అడుగు పెట్టలేదు. అప్పుడే పెళ్లి కావాలా? అప్పుడే పెళ్లి పిల్లలు అని అఘోరిస్తే నీ జీవితం 25 ఏళ్లకే ఎండైపోతుంది. అర్థమైందా? చదువుకొని మంచి హోదా సంపాదించుకొని మంచివాడిని, నీకు తగిన వాడిని పెళ్లి చేసుకొని జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. అంతేకాని ఇలా కక్కుర్తి పడితే ఇంతే. అయిందేదో అయింది. నేనేం చెబితే అది చెయ్యి. పిచ్చి వేషాలు వేశావంటే పళ్ళు రాలగొడతాను. వెళ్ళు, వెళ్ళి చదువుకో. ప్రఖ్య మాట్లాడకుండా లోపలికెళ్ళి దడాల్న తలుపేసుకొని మంచం మీద వాలిపోయింది. ఆమెకి ఏడుపు రావడం లేదు, కానీ ఏదో తెలియని భయం ఆవరించేసింది. నా జీవితం ఏమవబోతుంది అని వణికిపోయింది. ఆ రాత్రంతా ప్రఖ్యకి నిద్ర పట్టలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో భయం వణికిపోతూ గడిపింది. మర్నాడు అనుకున్న టైంకి ప్రఖ్యని తీసుకొని క్లినిక్కి వెళ్ళింది భాను. డాక్టర్ ప్రవీణ ప్రఖ్యని తీసుకొని రూంలోకి వెళ్ళిపోయింది. భాను టెన్షన్ అణుచుకుంటూ కూర్చుంది. అబార్షన్ అయిపోగానే ఫ్లాట్ వికెట్ చేసేయాలి అని నిర్ణయించుకుంది. డాక్టర్ పరీక్ష చేస్తూ నెమ్మదిగా అడిగింది. ఏమ్మా, మీ అమ్మ అబార్షన్ అంటున్నారు, నీ అభిప్రాయం ఏంటి? హాయిగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడే నా పెళ్ళి. నేనింకా చదువుకోవాలి. తర్వాత చదువుకోవచ్చు కదా. అమ్మో, అమ్మ ఒప్పుకోదు. అమ్మ ఒప్పుకుంటే చేసుకుంటావా? ఒప్పుకోదు, స్థిరంగా అంది. ఒకవేళ ఒప్పుకుంటే? ప్రఖ్య ఆలోచించింది. ఒక పక్క నుంచి ఆదిత్య కావాలనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచే పెళ్ళి పిల్లలు అంటే మమ్మీ అన్నట్టు జీవితం ఆగిపోతుందేమో. అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా? డాక్టర్ ప్రశ్నకి ఉలిక్కి పడింది. ప్రేమ? ఏమో, అసలు ఆ ఆలోచనే రాలేదు. ఎంతసేపు ఆ అనుభవం కోసం తహతహలాడించే కానీ ఆదిత్యను ప్రేమిస్తున్నట్లు గాని అతను కావాలన్న ఆరాటం కానీ కలగలేదు. ఏమోనండి, నాకేం తెలియదు. బహుశా ప్రేమించడం లేదు. అయితే అతడిని పెళ్లి చేసుకోవా? ఏమో,
మమ్మీ ఏం చెబితే అదే చేస్తా. ఒళ్ళు మండింది డాక్టర్కి. మీ మమ్మీ చెబితేనే ప్రెగ్నెంట్ అయ్యావా? చిరాగ్గా అంది. ఆవిడలా విసుక్కోవడంతో ప్రఖ్య బిక్కమొహం పెట్టింది. ఆ మొహం చూసిన డాక్టర్ ప్రవీణ ఒక్కసారిగా సర్దుకుంది. తను అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నానేమో అనిపించింది. సర్లే మీ ఇష్టం, నాకెందుకు అంటూ స్టెథోస్కోప్ తీసుకుంది. సుమారు 10 నిమిషాల తరువాత ప్రఖ్య, డాక్టర్ ప్రవీణ బయటికి వచ్చారు. వాళ్ల వైపు అనుమానంగా చూసింది భాను. ప్రఖ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా కుర్చీలో కూర్చొని టేబుల్ మీద ఉన్న జర్నల్ తీసుకొని తిరగేసాగింది. భాను ముఖం చిట్లించి అడిగింది, ఏం జరిగింది? ఎవరూ ఏమీ మాట్లాడలేదు. భాను అసహనంగా అడిగింది. కొన్ని క్షణాల తరువాత డాక్టర్ అంది, మీకు సజెషన్ ఇస్తాను, వింటారా? ఏం చెబుతుందో అని ఆలోచిస్తూ నెమ్మదిగా తల వంకిస్తూ చెప్పండి అంది భాను. మీ అమ్మాయి చాలా వీక్గా ఉంది. ఇప్పుడు అబార్షన్ చేయడం అంత మంచిది కాదు. అయితే 9 నెలలు మోసి కనేయమంటారా? పిల్లని మా పరువు పోతుంది. చూడండి, 9 నెలలు మోయనవసరం లేదు. 7వ నెలలో సిజేరియన్ చేసి బేబీని తీస్తాం. ఆ తర్వాత ఆ బేబీని ఏం చేస్తారు? అనాథని చేస్తారా? ఒక పిల్లకి జన్మనిచ్చి అనాథన చేయడం ధర్మమా, లేక అసలు జన్మనివ్వకపోవడం ధర్మమా? సీరియస్గా అడిగింది భాను. నవ్వింది డాక్టర్ ప్రవీణ. అనాథన చేయమని నేనెందుకంటాను చెప్పండి? మరి కని ఏం చేయమంటారు? నిన్ననే నా దగ్గరకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళై 20 ఏళ్ళయింది. ఆవిడ వయసు కూడా ఎక్కువే, 46. పీరియడ్స్ కూడా ఆగిపోయాయి. సరోగేట్ బేబీ ప్రపోజ్ చేశాను, వద్దన్నారు. ఎవరన్నా అనాథలుంటే పెంచుకుంటామన్నారు. మీరో పని చేయండి, ఈ అమ్మాయికి 7వ నెల రానివ్వండి. ప్రీ మెచ్యూర్ బేబీ సిజేరియన్ చేసి బేబీని బయటికి తీస్తాం. 1 వీక్ మా కస్టడీలో ఉంచుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు అంగీకారం అయితేనే. నేను ఫామ్ ఇస్తాను, ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వండి. భానుకి డాక్టర్ మీద పిచ్చ కోపం వచ్చిందని ఆమె ముఖంలోని భావాలే చెబుతున్నాయి. 7 months అది గర్భం మోస్తూ తిరిగితే నా పరువు ఉంటుందా? మీరేం మాట్లాడుతున్నారు అంది ఆవేశంగా. డాక్టర్ ప్రశాంతంగా అంది, అంతకన్నా వేరే మార్గం లేదు మేడం. అమ్మాయి కూడా జంక్ ఫుడ్ తిన్నట్టు అన్నం తినదనుకుంటా. షీ ఈజ్ వెరీ వీక్. మీకు మీ అమ్మాయి కావాలి కదా? అంటే అబార్షన్ చేస్తే అమ్మాయికి ఏమైనా అవుతుందా? ప్రాణానికి ప్రమాదం లేకపోయినా ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఏం చేయమంటారు? అది కడుపేసుకొని కాలేజీకి వెళితే దాని పరిస్థితి ఏంటి? 2 రోజుల్లో 3 నెల వస్తుంది. ఇప్పుడేలాగూ వెకేషన్ ఉంది. పైగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. తను స్లిమ్గా ఉంది కాబట్టి పొట్ట కనిపించదు. ఒకవేళ ఎవరన్నా అడిగితే లావైంది అని చెప్పండి. ఎలాగూ మంచి ఫుడ్ ఇస్తారు కాబట్టి తను ఖచ్చితంగా లావవుతుంది. మీరెందుకు ఒప్పుకుంటే ఒక పాపకి మంచి జీవితాన్నిచ్చిన వాళ్ళవుతారు. ఒక జంటని తల్లి తండ్రిని చేసిన వాళ్ళవుతారు. నాకు అబార్షన్ చేయడం అంటే ఇష్టం లేక నేను ఇలా చెప్తున్నాను అనుకోకండి. ఆలోచించుకోండి, బాగా ఆలోచించి చెప్పండి. భానుప్రియ ప్రఖ్య వైపు చూసింది. ఏమీ విననట్టు తల వంచుకొని జర్నల్ తిరగేస్తుంది. భానుకి ఆ క్షణంలో ప్రఖ్యని లాగిపెట్టి తన్నాలనిపించింది. స్టూపిడ్ గర్ల్, వాడు ఒంటి మీద చెయ్యేస్తే ప్రొటెక్ట్ చేయొచ్చు కదా. తన ఇష్టం, తన సహకారం లేకుండా వాడు ఇంత పని చేసేవాడా? ఎంత పెద్ద సమస్య ఇది, ఎలా పరిష్కరించాలి? అయినా తను కూడా పెద్ద ఫూల్. వాళ్ళిద్దరూ యంగేజ్లో ఉన్నారని మర్చిపోయి ఇద్దరికీ చనువిచ్చింది. ఇద్దరే ఉంటే
తనకి ఆ ఆలోచన కూడా రాలేదేనాడు. శిరీషకు కూడా అలాంటి ఆలోచన వచ్చి ఉండదు. ఎలా? ఏం చేయాలి? సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను అంది. చివరికి డాక్టర్ ముఖంలో కొంచెం ప్రసన్నత చోటు చేసుకుంది. ప్రజ్ఞ ఆ మాటతో ఒక్కసారిగా తలెత్తి తల్లి వైపు చూసింది. ఆ చూపులో ఆశ్చర్యం, అనుమానం రెండూ కనిపించాయి. నిజమేనా? అమ్మ అలా అందంటే ఇదో నాటకానికి నాంది కాదు కదా అనుకుంది. వెళ్దాం అంది భాను ప్రజ్ఞ చూపుల్లో భావాలు గమనించకుండా. ప్రజ్ఞ చేతిలో జర్నల్ టేబుల్ మీద పెట్టేసి లేచింది. బ్యాగ్ చేతిలోకి తీసుకొని డాక్టర్ వైపు చూసి చేతులు జోడించింది. డాక్టర్ నవ్వింది. తల్లి కూతుళ్ళిద్దరూ బయటికి నడిచారు. డాక్టర్ సంతృప్తిగా నిట్టూర్చింది. ఆ తరువాత చెప్పిన టైంకి వచ్చిన ఆదిత్యకి చెప్పింది. ప్రస్తుతానికి అబార్షన్ ప్రమాదం తప్పింది. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం. అంతవరకు నువ్విక్కడికి రావద్దు. విన్నారు కదండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం వినాలి అనుకుంటే. కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన ఈ స్టోరీ అనేది కొంచెం లేట్ అయిందండి. రేపటి నుంచి కంటిన్యూగా వస్తుంది. థ్యాంక్ యూ.